డాక్టర్ గారు మరి ఏ సమస్య కోసం ఇప్పుడు మనం పథ్యాహారం తయారు చేసుకుంటున్నాం అంటారు? ఇవాళ సమస్యని కాకుండా పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి చాలా మంచి పథ్యాహారం ఇది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఎదుగుదల కోసం అని చెప్పి రకరకాల పదార్థాలు రెడీగా ఉండేవి మార్కెట్‌లో కొన్ని తీసుకొచ్చి వాడుతూ ఉంటారు. వాటిలలో కూడా రకరకాల కెమికల్స్ అన్నీ కూడా కలిసి ఉంటూ ఉంటాయి కదా! అలా అక్కర్లేకుండా న్యాచురల్‌గా ఒక మంచి పథ్యాహారం పిల్లల ఎదుగుదలకి అన్ని విధాలా ఉపయోగపడేటువంటిది ఒక చక్కటి పథ్యాహారం తయారు చేద్దాం. పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే పథ్యాహారం ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సొంటి, బెల్లం, ఎండు కొబ్బరి, గోధుమ పిండి, నెయ్యి, బాదం, పిస్తా. ఇది చక్కగా తేలిగ్గా చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మొట్టమొదట మనం చేయాల్సినటువంటిది కొంచెం బాండీ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి కరగనివ్వాలి. ముందు స్టవ్ వెలిగించండి. కొద్దిగా నెయ్యి వేయండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసి అది కరిగి వెచ్చబడ్డాక అందులో మనం సొంటి పొడి వేసుకోవాలి. సొంటి ఇందులో ఎందుకు వాడుతున్నాం అంటే పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఈ పథ్యాహారం ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి పథ్యాహారం వాళ్ళకి బాగా అరగాలి. బాగా అరిగి వంట పట్టడానికి సొంటి కావాలన్నమాట. 25 గ్రాముల పరిమాణంలో సొంటి పొడిని నేతిలో వేయించుకోవాలి. మీరు చక్కగా కొలత ప్రకారం తీసుకోండి. కొద్దిగా వేగితే చాలు, దాన్ని ఎక్కువసేపు వేయించేయడం కాదు. కొద్దిగా మంచి వాసన, అది కూడా సొంటి నెయ్యి కలిసి చక్కటి వాసన వస్తుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది తినడానికి కూడాను. చాలమ్మా, కొద్దిగా వేగితే చాలు, ఆపేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 100 గ్రాముల గోధుమ పిండిని తీసుకుని కొంచెం నెయ్యి వేసి ఆ నేతిలో గోధుమ పిండిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న గోధుమ పిండి ఏంటంటే పిల్లలకి కొంచెం కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. అక్కర్లేదు, ఉండాలి కొంచెం. శరీరానికి బలానికి ఇవ్వనివ్వండి, అరుగుదలకు కానివ్వండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. శక్తిని ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం కనుక మనం గోధుమ పిండిని వేసుకున్నాం. గోధుమ పిండిని కొద్దిగా అంటే ఆ పచ్చి వాసన అది పోయేలాగా కొద్దిగా ఒక్కసారి బ్రౌనిష్గా అయ్యేలాగా వేయించుకుని ఇందాక మనం పెట్టుకున్నటువంటి సొంటి పొడిలో ఈ గోధుమ పిండిని కూడా కలిపేసుకోవాలి. సరిపోతుందమ్మా, అది చక్కగా వేగింది. ఇందాక సొంటి పొడిలో వేసేసేయండి. తర్వాత మనం ఇందులో ఎండు కొబ్బరిని కలుపుకుందాం. ఒక 50 గ్రాముల ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఇది కూడా సహజ సిద్ధమైంది. మనకి ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సహజ సిద్ధమైనటువంటి పదార్థాల్లోంచి పిల్లలకి శక్తి వచ్చేలా చూసుకోవాలి అనేది. ఇప్పుడు ఎండు కొబ్బరిని సన్నగా పొడిలాగా తురిమేసుకుని అది ఒక 50 గ్రాముల పొడిని మనం ఇందాక గోధుమ పిండి అవి తీసుకున్నాం కదా, అందులో కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి బాదం పప్పులు కూడా తీసుకోవాలి మనం. ఈ బాదం పప్పుల్లో కాల్షియం అది చాలా బాగా ఉంటుంది. పిల్లలకి చక్కటి బలాన్ని ఇస్తుంది. అలాగే బ్రెయిన్ టానిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. బాదం పప్పు అనేటువంటిది బ్రెయిన్ టానిక్ లాగాను చక్కటి కాల్షియం ఇచ్చి పిల్లలకి ఎముకలు అవి బలంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. మళ్ళీ చెప్పుకునేటువంటిది సహజ సిద్ధంగా దొరికేటువంటి మనకి మంచి పదార్థం అన్నమాట. 50 గ్రాముల బాదం పప్పు పొడిని కూడా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిస్తా పప్పులు. అన్నీ చక్కటి టేస్టీగా ఉండేటువంటి పదార్థాలు, బలాన్ని ఇచ్చేటువంటివి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు రోజు బలవంతంగా ఏడిపించి పెట్టక్కర్లేదు, వాళ్ళని హ్యాపీగా ఇవ్వమని అడిగి మరీ తీసుకుంటారు మరి దీన్ని. కొద్దిగా ఈ పిస్తా పప్పులను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుని సుమారుగా ఒక 15-20 గ్రాముల పిస్తా పప్పులను కూడా ఇందులో కలుపుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం వేసుకుందాం. బెల్లం అంటే ఏంటంటే అది కూడా న్యాచురల్, ఎలాంటి రిఫైన్డ్ కాకుండా ఉండేటువంటి మంచి పదార్థం. ఇందులో ఐరన్ ఉంటుంది, పిల్లలకి చక్కటి శక్తినిస్తుంది. అంటే ఇందులో ఉండే తీయదనం కూడా సహజ సిద్ధమైనటువంటి తీపి కనుక అది పిల్లల ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాదాపుగా 250 గ్రాముల బెల్లాన్ని మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొళ్ళన్నీ కలిపేసుకున్నాం కదా, ఇందులో ఏం చేయాలంటే ఒక 125 గ్రాముల నేతిని ముందు కరిగించుకుని తర్వాత కలుపుకోవాలి. బాండీ వెచ్చబెట్టండి. 125 గ్రాముల నెయ్యి కూడా ఏంటంటే సహజ సిద్ధంగా ఉండేటువంటి ఫ్యాట్ సబ్స్టెన్స్ అయితే దాన్ని ఆయుర్వేదంలో నేతిని మేధ్య రసాయనం అంటాం. అంటే పిల్లలకి ఒక మంచి బ్రెయిన్ టానిక్ లాగా ఉపయోగపడేటువంటిది నెయ్యి అనమాట.
నెయ్యి తినకూడదు ఇలాంటివన్నీ కూడా ఒక ఇంప్రెషన్స్ అన్నీ వచ్చేసాయి. చిన్న కొద్ది పరిమాణంలో ప్రతిరోజు పిల్లలు నెయ్యి తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి మెదడు ఎదుగుదల బాగుంటుంది. అందుకని మనం ఇందులో నెయ్యి కూడా వేసుకుంటున్నాం. అదొక మేజర్ రసాయనం, అంటే బ్రెయిన్ టానిక్. మర్చిపోకండి, పిల్లలకి పెట్టండి, మానేయకండి పెట్టడం. కొంచెం అది కరిగిన తర్వాత ఆ నేతిని కూడా మన మిశ్రమంలో కలిపేసుకోవాలి. కరిగిపోయింది కదా, అందులో వేసేసేయండి. ఇప్పుడు నెయ్యి కూడా కలిపేసిన తర్వాత దాన్ని చక్కగా ఇంత సైజులో లడ్డూలాగా చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? ఇది సుమారుగా ఏంటంటే ఒక 10-15 రోజుల వరకు మనం ఒకసారి చేసి పెట్టుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే నిల్వ వాసనలాగా అయిపోతుంది. అండ్ తేలిక కదా, అన్నీ రెడీగా ఉంటాయి. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫ్రెష్గా, ఎప్పుడు ఎంత ఫ్రెష్గా తింటే అంత ఆరోగ్యానికి మంచిది. అందుకని ఎప్పుడు కావలిస్తే అప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. చేయడం కూడా చాలా సింపుల్, చాలా తేలిక. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉందండి. చిన్నపిల్లలు ఏమో కానీ పెద్దవాళ్ళు కూడా బాగా ఈజీగా అట్రాక్ట్ అవుతారు దీని టేస్ట్. అది చాలా బాగుంటుంది. మరి రుచి మనం వేసినటువంటివన్నీ ఏంటి, చక్కటి గోధుమ పిండి, శొంఠి, తర్వాత బాదము, పిస్తా, బెల్లము, నెయ్యి, అన్నీ మంచి రుచికరమైనవి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి. ఇవేంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. రోజు మనమేమి అమ్మలు పిల్లలు వెంట పడి పెట్టక్కర్లేదు. అమ్మ ఇయ్యని వాళ్ళే అడుగుతారు. నిత్యం చక్కగా పిల్లలకి రోజు ఒక లడ్డు చొప్పున, లేదంటే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి కనుక రెగ్యులర్గా ఇస్తూ ఉంటే ఇది పిల్లల ఎదుగుదలకి చక్కటి పథ్యాహారం. పథ్యం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దాన్ని పథ్యం అంటాం. సో అలాంటి పథ్యాహారం మనం తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి చక్కగా రెగ్యులర్గా ఇవ్వడానికి కూడా ఇది బాగుంటుంది. స్నాక్స్ టైంలో ఒకటి పెట్టేసినా కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆడుతూ పాడుతూ ఇష్టంగా ఎదుగుతారు అనమాట వాళ్ళు కూడా. చాలా చక్కటి పథ్యాహారం తయారు చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు.